ఇరాన్ మీదన అమెరికా, ఇజ్రాయెల్ ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ఇరాన్ వచ్చేటప్పటికి వందల కాదు వేల కొద్ది మిస్సైళ్ళు కావచ్చు, డ్రోన్స్ కావచ్చు ఖర్చు చేసేసుకుంటుంది. బట్ వాళ్ళు లక్ష్యాలు పెద్దగా ఛేదిస్తుంది ఏం లేదు. మొత్తం మీద ఒక 10% కూడా లక్ష్యాలు వాళ్ళు ఛేదించలేదు. జస్ట్ మాటతో బెదరేస్తున్నారు గల్ఫ్ దేశాలు. అమెరికా, ఇజ్రాయెల్కి జరిగిన నష్టం అతి పరిమితం మాత్రమే. అదే సందర్భంలో అమెరికా, ఇజ్రాయెల్ కొడుతున్న దెబ్బకి మాత్రం భారీ ఎత్తున నష్టపోతున్నారు వీళ్ళు. ఇప్పటికీ 262 బాలిస్టిక్ మిస్సైల్స్లో వీళ్ళు వదిలితే 241 ధ్వంసం చేసేసింది ఇజ్రాయెల్, అమెరికా కలిసి. అలాగే 16 షిప్స్ ఏది ఈ ఆయుధాలతో షిప్పుల్ని ముంచేశారు. మొత్తం కలిపి 60 షిప్పుల్ని ముంచేశారు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. 90 మిలిటరీ టార్గెట్స్ నాశనం చేసి వదిలిపెట్టారు కర్గ్ ఐలాండ్తో సహా కలిపితే. ఇరాన్ వచ్చేటప్పటికి ప్రస్తుతం ఆయుధాలు ఉన్న వాటికంతా వాడేస్తా వ్యూహం లేకుండా ముందుకెళ్తుంది అన్నటువంటిది నిపుణులు భావిస్తున్నది.